నమస్తే పీనై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న తోడు చిరు వ్యాపారులకు అండ. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ సర్కార్. టీడీపీ దర్శి కోఆర్డినేటర్ పమిడి రమేష్. రాష్ట్రంలో 9 లక్షల మంది చిరు వ్యాపారులు చేతి వృత్తిదారులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జగనన్న తోడు 2వ విడతలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఒంగోలు నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కింద చెక్కు అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగనన్న తోడు పథకం కింద సాంప్రదాయ చేతి వృత్తిదారులకు చిరు వ్యాపారులకు 900 కోట్ల రూపాయల మేర లబ్ధి కలిగిందన్నారు. గత ప్రభుత్వాలు చిరు వ్యాపారులను చేతి వృత్తిదారులను విస్మరించాయన్నారు. 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. చెప్పిన దానికన్నా మిన్నగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. 2 సంవత్సరాల కాలంలో వివిధ సంక్షేమ పథకాల కింద 95,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేశామన్నారు. 10 ఇంటర్ పరీక్షలపై ఆయన మాట్లాడుతూ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. విద్యార్థుల ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆందోళనలను, ఉపాధ్యాయుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. తమకు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని మరొకసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. కూరగాయలు పండ్లు అమ్ముకునేవారు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్. And also the field administration is driving like that is the way they are expressing shows not only until number of skills. అందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈ రోజు దేవుడి దయతో శ్రీకారం 2వ దశకు శ్రీకారం చెప్తా ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే వ్యవస్థ అన్నది, బ్యాంకులు అన్నది, వ్యవస్థ అన్నది వీళ్ళందరూ కూడా కొంచెం ఎలా ఉండండి, కొంచెం బ్యాక్ ఉండండి. ఓకేనా? ఓకే సార్. మా ఇట్లో చూడండి సార్, సార్ మా ఇచ్చుడు సార్ రాలేదు సార్. ఓకే గ్రామ సంఘం 4 జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులు ఏ విధంగా వాళ్ళ పథకం కింద లబ్ధి పొందుతున్నారు, ఇమోషనల్ గా ఏ విధంగా దీనివల్ల వాళ్ళ లైఫ్ లో ఏ విధంగా మార్పు రాబోతుంది చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా టైంలో లాక్డౌన్ ఉన్నా లేకపోయినా ఈ సమయంలో చాలా మంది చాలా ప్రికాషన్ తీసుకుంటారు. ఈ విధంగా చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు ఉన్న వాళ్ళు నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకు తెలిసిన విషయం ఉంది. ఇప్పుడే ఎవరో ఎమ్మెల్యే గారు కూడా చీరాల ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇలాంటి ఫ్రూట్ వెండర్స్ ఎంతో మంది ఉన్నారు మన జిల్లాలో. మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, అన్ని చోట్ల మార్కెట్ తప్పకుండా ఈ సమయంలో చాలా మంది ప్రికాషన్ తీసుకుంటారు. కాబట్టి మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. సో ఈ సమయంలో దీంతో పాటు ఇంకా మన జిల్లాలో కూడా కొన్ని ట్రెడిషనల్ ఆర్టిసన్స్ కొంతమంది ఉన్నారు.
తర్వాత ఎంతో మంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకు 10,000 ఏ విధంగా వడ్డీ లేని ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది, ఏ విధంగా వాళ్ళ లైఫ్లో మార్పు రాబోతుంది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఒక ఫిగర్ చెప్పాలంటే మన ప్రకాశం జిల్లాలో కూడా ఫేజ్ 1లో ఆల్రెడీ గతంలో కూడా ఈ విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 40,000 లబ్ధిదారులకి బెనిఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు 28,846 మంది ఈరోజు ఇప్పుడు అందించాలని, వారి కుటుంబాన్ని పోషించాలని, వారు ఏదో వ్యాపారం చేసుకోవాలని తాపత్రయపడుతుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి సహాయం లేక పూర్తిగా ఈ సూక్ష్మ రుణాలు ఇచ్చే ఈ యొక్క దళారుల చేతిలో పడి నలిగిపోయిన పరిస్థితి మనకు చూసాం. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో వారి కష్టాలను చూసి, వారి ఇబ్బందులను చూసి చలించిపోయి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీరికి ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా వారిని మరి ఆదుకుంటాం, వారిని నిలదొక్కునే మరి కార్యక్రమంలో మరి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ కరోనా మహమ్మారి ఉధృతం తగ్గని పరిస్థితి పూర్తిగా మరి వారికి పెట్టుబడి నిమిత్తం మరియు వ్యాపార అభివృద్ధి కోసం ఈ యొక్క పథకం ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నీ నవరత్నాలు కానివ్వండి, అంతకు మించి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మేనిఫెస్టోలో పెట్టిన దానికన్నా భిన్నగా ఇంకా గొప్పగా ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు 95,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ చేసే అనేకమైన కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ముఖ్యంగా మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు, లబ్ధిదారులకు ప్రభుత్వానికి మధ్యన ఎలాంటి మరి అడ్డంకి ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి పరిపాలన, జవాబుదారీతనంతో ఉండాలి పరిపాలన, అవినీతి రహితంగా ఉండాలి పరిపాలన అని చెప్పి ఈ యొక్క డీబీటీ స్కీమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద, నగదు బదిలీ స్కీమ్ కింద ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కరోనా ఈ యొక్క మహమ్మారి వలన కూడా అభివృద్ధి మరి అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం కుంటుపడకుండా ఈ యొక్క మహమ్మారి అడ్డంకిగా ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ మరి ఈరోజు గమనిస్తూ ఉన్నారు. అక్కచెల్లమ్మలు ముఖ్యంగా జగనన్న నువ్వు మాకు తోడుగా ఉన్నావు, మాకు అండగా ఉన్నావు, ఒక భరోసా, ఒక నమ్మకం మాకు ఈరోజు ఎప్పటికీ నువ్వే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఈరోజు ఎన్నోళ్ళ కొనియాడుతున్నటువంటి పరిస్థితులు లేరు. నారా లోకేష్ బాబుకు ఉన్నటువంటి ఈ ఎవరైనా సత్యం రామలింగరాజులాగా అందరికీ సత్యం రామలింగరాజులు దొరకరు. డబ్బులు కట్టి వాళ్ళు మరి పైచదువులు చదివించడానికి, మరి అమెరికా పంపించడానికో స్టాన్ఫోర్డ్లో పంపించడానికి. ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల వారు వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి అంతే తప్ప ఈరోజు మొదటి నుంచి ఈ కరోనా 2వ వేవ్ మొదలైన రోజు నుంచి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పలేదు లోకేష్ బాబు. రద్దు చేయాలని ఎందుకు రాజకీయం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి ఈరోజు వాయిదా చేశాం. పోయిన సంవత్సరం పరీక్షలు పెట్టాం కదా, ఇంటర్మీడియట్ పరీక్షలు. పోయిన సంవత్సరం 10th క్లాస్ పరీక్షలు పెట్టలేకపోయినాం కదా. మరి ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు, మరి ప్రాక్టికల్ పరీక్షలు పెట్టాం కదా. ప్రాక్టికల్ పరీక్షలు అయిపోయినాయి, థియరీ పరీక్షలు పెట్టే సమయంలో ఈ యొక్క సెకండ్ వేవ్ వచ్చింది. అట్లాగే 10వ తరగతి పూర్తి అకాడమిక్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం కదా. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అన్ని ఆల్టర్నేటివ్స్ అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ మేము సరి చూసుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏదో విధంగా గ్రేడింగ్ ఇవ్వాలి. గ్రేడింగ్ ఇవ్వకుండా 10th క్లాస్ పరీక్షలు అయినా మనం కింద రద్దు చేస్తే ఇది చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న పోయిన సంవత్సరం IIIT ఎగ్జామినేషన్స్కు ప్రామాణికం 10th క్లాస్ కదా. 10th క్లాస్ పరీక్షలు రద్దు చేయడం వల్ల వాళ్ళకు మళ్ళీ పరీక్ష పెట్టాల్సి వచ్చింది కదా. ఇన్ని ఇబ్బందులు ఎందుకు? ఆయన ఆ యొక్క కేసులో మరి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మరి CBCID వాళ్ళు ఏ విధంగా ఆయన్ను ఆ రాజద్రోహం కింద ఏ విధంగా అయితే ఆయన
ప్రభుత్వ వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా కులాల మధ్య విద్వేషాలు మరి వచ్చే విధంగా ఆయన చేసినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్లు మరి దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన విషయం గురించి మాట్లాడాలను అనేది క్లియర్గా మనము ఒక డివైడ్ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈరోజు నేను మంత్రిగా మాట్లాడాలంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఒక శాసనసభ్యునిగా లేకపోతే ఒక పార్టీ కార్యకర్తగా నేను మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడాల్సి వస్తే మాత్రం మరి రఘురామకృష్ణరాజు గారు ఒక పార్టీ మీద నుంచి గెలిచి ఒక పార్టీ గుర్తుతోటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచి పార్టీకి వ్యతిరేకంగా అంటే కన్న తల్లిని రోడ్డు మీదకి ఇచ్చి కన్న తల్లిని మరి హత్య చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే అది ఎంత దుర్మార్గం. పార్టీ అనేది కన్న తల్లితో సమానం. అది ఆయన విలువలకు లేకపోతే ఆయన విచక్షణకి వదిలేస్తున్నాం. ఆ విషయంలో ఇంకా మాట్లాడేదేముంది. ఈ రాష్ట్రంలో ఏ సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగినా కూడా హోంగార్డులు కూడా పోలీస్ కుటుంబంలో భాగమని వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. నగరంలో కర్ఫ్యూ అమలు తీరుపై ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్న పి రమేష్ కుటుంబాన్ని ఆయన సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసులు హోంగార్డులు తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర డీఎస్పీ కేవీఎన్వి ప్రసాద్, ఎస్పీ డీఎస్పీ బి మరియదాసు, 1 టౌన్ తాలూకా సిఐలు సిహెచ్ సీతారామయ్య, వి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించి పోస్ట్ కోవిడ్ పేషెంట్ అయిన హోంగార్డ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకి వ్యాక్సిన్ పట్ల అపోహలను తొలగించిన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు ఒంగోలు పట్టణంలో కర్ఫ్యూ అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు. కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో కర్ఫ్యూ నిబంధనలు పాటించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని, విధుల్లో అలసత్వంగా ఉండవద్దని తెలిపారు. అనంతరం పోస్ట్ కోవిడ్ పేషెంట్ అయిన హోంగార్డ్ రమేష్ బాబు గారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎస్పీ గారు రమేష్ గారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోస్ట్ కోవిడ్ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం రమేష్ బాబు కుటుంబ సభ్యులకి వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించేలా కౌన్సిలింగ్ నిర్వహించారు. రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, నా పేరు ప్రభావతి, నేను హోంగార్డ్ రమేష్ వాళ్ళ మిస్సెస్ ని. ఫస్ట్ టైం ఏంటంటే మా ఎస్పీ గారు అనేది మా ఇంటికి రావడం అనేది మాకు ఆశ్చర్యంగాను ఆనందంగాను రెండు ఉన్నాయి. నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి ససేవేరా వద్దన్నాను. కానీ ఇందాక మాకు ఎస్పీ గారు ఇచ్చిన కౌన్సిలింగ్ తో ఫస్ట్ టైం నేను వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్నాను. ఆయన మాట్లాడే విధానం, మాతో ఉన్న విధానం మాకు బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా ఉంటారో అలాగనే ఆయన మాతో ఉన్నారు. ఒక 1/2 అవర్ దాకా మాతో స్టే చేసి మా సమస్యలన్నీ తెలుసుకోవడం, మాకు సలహాలు ఇవ్వడం, ఒక ఫ్యామిలీ మెంబర్ లా మమ్మల్ని ట్రీట్ చేయడం అనేది మాకు ఎప్పుడు మర్చిపోలేని ఒక మెమరీ లాగా ఉండిపోతుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హయాంలో ఒంగోలు సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని నగర మేయర్ గంగడ సుజాత అన్నారు. తన ఛాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 90% నెరవేర్చారని అన్నారు. భవిష్యత్తులో నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళిక రూపొందించారని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పోతురాజు కాలువ ఆధునీకరణకు 90 కోట్లు వ్యయం చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి మన ముందుకొచ్చి తన చిరునవ్వుతో ఎప్పుడు కూడా విసుగు విరామం లేకుండా చిరాకు పడకుండా అందరి యొక్క కోరికలను తీర్చడానికి ముందుకొచ్చినటువంటి మన నాయకుడి యొక్క పరిపాలన పూర్తయ్యి 2 సంవత్సరాలయ్యి మరి 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో వారి కింద ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఏం చేశారు అనేది ఒకసారి మనము రివ్యూ చేసుకున్నట్లయితే మనం 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయనే చెప్పవచ్చు. గత గవర్నమెంటు ఏమీ చేయకుండానే అన్నీ చేశామని డబ్బాలు పలికి బొక్కబోర్లా పడిన సందర్భం మనకు అందరికీ తెలిసిన విషయమే.
అయితే మరి వాసన్న ఏం చేశారు అని అంటే, ముఖ్యంగా ఈ ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే చిన్నపాటి వర్షానికి కూడా మరి ఒంగోలు అంతా నిండిపోయి మోకాళ్ళతో నీరు ఉండే సందర్భం మనకు అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో అన్న పోతురాజు కాలువ యొక్క అభివృద్ధి పనులను ఆధునీకరణ చేస్తూ దానికి గాను మరి 90 కోట్లతో టెండర్లను పిలిచి ఆ పని కూడా మరి ఈనాటికి గత సంవత్సరంలో కోవిడ్ వచ్చినప్పటికీ కూడా తక్కువ కాలంలోనే ఇప్పటివరకు 3 కిలోమీటర్ల దూరాన్ని కూడా పూర్తి చేయగలిగినంత ఘనత మరి మన వాసన్నకని నేను చెప్పవచ్చు. రెండోది ఏమిటంటే హైటెన్షన్ వైరు 65 కోట్లతో అండర్ గ్రౌండ్ కరెంటుని ఏర్పాటు చేసినటువంటి ఘనత నిర్మల్ నగర ఏరియాలో ఆ వైర్ల యొక్క ఎక్కువగా ఉండి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే సందర్భం అందరికీ తెలిసిందే. ఇలాంటి విషయంలో కూడా మరి ఆ యొక్క శాఖకు మినిస్టర్గా ఉన్నటువంటి మరి మన బాలినేని అన్నకి ఆయన కూడా అండర్ గ్రౌండ్ కరెంటుని అది స్టార్ట్ చేసి చాలా వరకు పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇంకొకటి ఈ నల్ల కాలువ పనుల గురించి కూడా మరి ప్రపోజల్స్ పెట్టారు 65 కోట్లతో. అది కూడా త్వరలోనే శాంక్షన్ చేయించడానికి అన్న ముందుకు పరుగులెడుతున్నారు. ఇది కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన నేను ఉండగా ఈ ఒంగోలు నగరాన్ని బాగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన ప్రకారము ఆ మాటను తీర్చుకోవడానికి మరి ముందుకొచ్చి అనేక అభివృద్ధి పనులలో ఆయన ముందడుగు వేస్తూ ఈ రోజున మరి 2 రోజుల క్రితమే మన ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో టౌన్లోను మళ్ళీ అలాగే చుట్టూ ప్రాంతాల్లో ఉండే సెంట్రల్ లైటింగ్ విషయానికి మరి నినగాక మొన్న వారు ఓపెన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానికైన ఖర్చు 3 కోట్లు. ఈ 3 కోట్లతో ఈనాడు మరి ఎంతో సుందరంగా మరి నగరం అంతా కనిపిస్తుంది. ఇవాళ మనం పేపర్లో చూసినట్లయితే ఈ అమృత పథకం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాల మన కళ మంచినీళ్ళు అందరికీ అందించాలి అనే మన యొక్క కళని త్వరలోనే తీరబోతుంది అని చెప్పి మనం ఇవాళ మరి పేపర్ని చూసినట్లయితే అందరూ చూస్తున్నట్టే ఏమిటంటే గతంలో 124 కోట్లతో మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ యొక్క స్కీమ్ని ఏర్పాటు చేస్తే అందులో స్టేట్ గవర్నమెంట్ యొక్క వాటా అయితేనేమి అలాగే నగరపాలక యొక్క సంస్థ యొక్క వాటా అయితేనేమి మరి 70 కోట్లు మనము సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించాల్సి వస్తే మరి గత గవర్నమెంట్ ఏమీ చేయలేక బొక్కబారులో పడిన సంగతి తెలిసిందే. అయితే ఈనాడు మరి జగనన్న మరి వాసన యొక్క చొరవతో మరి ఇవాళనే 40 కోట్ల రూపాయలు మరి విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. తద్వారా ఇప్పుడు ఫస్ట్ విడతగా 40 కోట్లు ఇంకా తర్వాత ఇంక 32 కోట్లు కనుక విడుదల చేసినట్లయితే పూర్తి స్థాయిలో మన ఒంగోలుకి మంచినీటి కొరత లేకుండా ఉంటుందని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ వాటర్ సప్లై అనేది ఇవాళ మరి ఎంత ఎండాకాలం అయినప్పటికీ కూడా ఎవరు కూడా మంచినీళ్ళు అని అనకుండా ఎవరు కూడా ఒకళ్ళ బకెట్లతోనో బిందులతోనో రోడ్డు మీదకి రాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు అందించే ఘనత మరి మన వాసనకే దక్కిందని చెప్పవచ్చు. ఈ సంవత్సరము ఎక్కడ కూడా మరి మంచినీటి కొరత లేకుండా అందరికీ కూడా మనం సప్లై చేయగలిగాము అని అంటే మరి వాసన్న గారి యొక్క చలవని నేను చెప్పవచ్చు. అంతేకాదండి అనేక చోట్ల మనం R&B వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారాగా మరి 2 చోట్ల పెద్ద పెద్ద రోడ్లన్నీ ఏర్పాటు చేశారు 4 రోజుల క్రితమే. దానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. అది ఎక్కడి నుంచి అంటే కరవాది నుంచి అల్లూరు వరకు కూడా 6,62,00,000తో మరి R&B వాళ్ళ ద్వారాగా మరి రోడ్డును వేసి శాశ్వత ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ యొక్క రోడ్డుని గురించి మరి ఎదురు చూస్తున్న ఆయన లాస్ట్ టైంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము రోడ్డు వేపిస్తున్న మాట ఇవ్వడం జరిగింది. అంతే తరువుగా ఇవాళ కూడా మాట ప్రకారంగా వారు రోడ్డును కూడా ఏర్పాటు చేయడానికి ముందుగా అడుగులు వేశారు. మరి మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే ఉర్దూ ఘర్ ముస్లిమ్స్కి షాదిఖానా 3 కోట్ల రూపాయలతో మరి షాదిఖానాను కూడా అది ఏర్పాటు చేయడానికి నిధులను కూడా సమకూర్చడం జరిగింది. అది ఓర్చేరులో త్వరలోనే అది కూడా మొదలుపెట్టి మరి ముస్లిమ్స్ కూడా షాదిఖానాకు ఏ రకమైన ఆటంకం లేకుండా మరి చూస్తారని చెప్పడానికి కూడా నేను ఆనందపడుతున్నానండి. అలాగే ఈ రోజున మరి రిమ్స్ విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే. రిమ్స్లో మరి మన కోవిడ్ బారిన పడి ఎంతోమంది ఆక్సిజన్ లేకుండా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో అందరికీ కూడా నేనున్నానని చెప్పి తన సొంత నిధులతో మరి జర్మన్ షెడ్స్ని ఓపెన్ చేసి అందులో 80 బెడ్స్ అది కూడా ఎలా అంటే విత్ ఆక్సిజన్ బెడ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన పేషెంట్స్తో పాటు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా మరి 3 పూట్ల భోజనం పెట్టి ఆ మొత్తం ఖర్చు అంతా కూడా తనే 1 నెల రోజులుగా మరి తను అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి చూసుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఇవాళ మరి నాడు నేడు కార్యక్రమాలు మనం చూస్తున్నామండి. నాడు నేడులో స్కూల్స్ జగనన్న కూడా ఎప్పుడు
హెల్త్కి అండ్ ఎడ్యుకేషన్కి రెండు విషయాలకు కూడా ఎంతో గట్టిగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అందులో మన అర్బన్ ఏరియా మన ఒంగోలు ఏరియాలో ఇంతవరకు కూడా 9 స్కూల్స్కి 4.5 కోట్ల రూపాయలతో మరి స్కూల్స్ని రినోవేట్ చేసి ఇంకా ఇంతవరకు రినోవేట్ చేసిన సంగతి మీకు తెలుసు. అంతేకాదండి, ఇంకా 13 స్కూల్స్ ఉన్నాయి. అంటే సెకండ్ ఫేజ్లో ఆ 13 స్కూల్స్ని కూడా నాడు నేడు కార్యక్రమంలో ఆ 13 స్కూల్స్ని కూడా మళ్ళీ రినోవేట్ చేసి మన పిల్లలకి అందించడానికి వారు ఎంతగానో ముందుకు వస్తున్నారండి. వాసన్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాలైన హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి 90% హామీలను కూడా 2 సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. ఇంకా నేను ఈ యొక్క నియోజకవర్గ డెవలప్మెంట్కి అనేక కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఆయన మనకు అందరికీ మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారంగానే ప్రతి 1 by 1 చేసుకుంటూ పోతున్నారు. అంటే మాట తప్పని మడం తిప్పని నాయకుని కింద పనిచేస్తున్న మన వాసన్న అలాగనే వారి అడుగుజాడలో నడుస్తున్నారు. కాబట్టి వారి అడుగుజాడలో మేము కూడా ఇక్కడ ఉండే కౌన్సిల్ సభ్యులందరూ కూడా నడుస్తూ వారికి ఇంకా బాగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. కాబట్టి మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని, అలాగే వాసన ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ముందుకు చేస్తూ ప్రజల యొక్క మన్నల్ని ఇంకా పొంది ముందుకు వెళ్ళాలని చెప్పేసి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలైన సందర్భంగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఆయనతో పాటు ఉన్న పనిచేస్తున్న అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ వారీగా చూసుకుంటే మెజార్టీ ఎక్కువగానే వచ్చింది. ఈ సంవత్సరం నుంచి కరోనా వల్ల ఎక్కువ మందిని మన మినిస్టర్ గారు కలవలేకపోయినా కూడా ఈ కరోనా సద్దుమనకు కానీ ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా సందర్శించి ప్రతి చోట ఉన్న కూడా సమస్యలను కూడా మొత్తం పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికని రూపొందించుకుంటున్నాము. అదే ఆయన బాటలో నడుస్తూ మేము కూడా మన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఉన్న సమస్యలన్నీ కూడా ఈ డ్రైనేజ్ కానివ్వండి, మంచినీళ్ళు ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా కానివ్వండి, అన్నీ కూడా శానిటైజ్ సమస్య కానీ అన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ దర్శి కోఆర్డినేటర్ పమిడి రమేష్ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పమిడి రమేష్ మాట్లాడుతూ విజనరీ నాయకుడి పాలనకు, వికృత రాజకీయ నాయకుడి పాలనకు తేడా ఏమిటో రాష్ట్రంలోని పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని అన్నారు. జగన్ రెడ్డి కేసుల గురించి రాయటానికి పుస్తకాలు సరిపోవు అని, స్కాముల గురించి మాట్లాడటానికి రోజులు సరిపోవు అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, తన కేసుల్లో సహా నిందితులందరికీ రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, ఒంగోలు నగర తెదేపా కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, బండారు మాధన్, పూసుపాటి జాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన మనం గమనిస్తే ఏ స్కీమ్ పెట్టినా కూడా ఒక స్కామ్ కోసం అన్నట్టుగా ఉంది. మనం ఈ రాష్ట్రంలో ప్రజలకి వాళ్ళు చేస్తున్న పరిపాలనలో ప్రతి ఒక్కటి దోపిడీయే దాగి ఉంది. ల్యాండ్, శాండ్, మైను, వైను, ఈ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ నాయకుల కోసం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశమే లేకుండా ఉండేటట్టుగా మనం గమనిస్తే అర్థమవుతుంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఇసుక ఒక ఇల్లు కట్టుకునే వ్యక్తి ఇసుక తెచ్చుకోవాలంటే ఎంత కష్టమైంది, ఎంత వ్యయమైంది అనేది అర్థమవుతుంది. ఇళ్ల పట్టాలు చూస్తే ప్రతి ఒక్కటి కోట్ల అవినీతి. ఇళ్ల పట్టాలకు ఇవ్వాల్సిన స్థలం కొనే దగ్గర నుంచి రైతులతోటి కుమ్మక్కై, పట్టాల వాళ్ళతోటి కుమ్మక్కై వాళ్ళ నాయకులు దోచుకోవడానికి సుమారుగా 6,000 నుంచి 7,000 కోట్లు దోపిడీ జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా పాలు ఈ మధ్య ఒక కొత్త టెక్నాలజీ తెచ్చుకున్నాడు ఆయన. గుజరాత్ నుంచి అమూల్ అనే పాల సంస్థ సంబంధించి రాష్ట్రానికి దించి ఇక్కడ ఉన్నటువంటి డైరీలని, రైతుల్ని అందరినీ మోసం చేసి దానికి ప్రభుత్వ నిధులు ఇచ్చి, అదొక సంస్థ, ప్రైవేట్ సంస్థ అయితే దానికి ప్రభుత్వ నిధులు ఇచ్చి, అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చి
అంటే దీంట్లో మర్మం ఏందనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒక ప్రైవేట్ సంస్థకి ప్రభుత్వం ఎందుకు అడ్వాన్స్గా డబ్బులు ఇస్తుంది, దీంట్లో వాళ్ళకున్న ప్రత్యేక ఆదాయం ఏంది, అది గుజరాత్ నుంచి ఇక్కడికి ఎందుకు తెచ్చారనేది చూస్తే మనకు అర్థమవుతుంది. అది పెద్ద కుంభకోణం. ఇంకా మనం చెప్పుకుంటా పోతే పేదలను ఇళ్ళు ఇస్తానని మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లక్షలు ఇళ్ళు కట్టి పెడితే వాటిని పేదలకి కేటాయించడం కూడా చేతగా నువ్వు అసలు ఎన్ని సంవత్సరాలకు ఇల్లు కడతావు? అంటే ఇల్లు కట్టి పేదలకు ఇవ్వాలనే ఉద్దేశం నీకుందా, వాళ్ళని మభ్యపెట్టి మోసం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నావు అనేది మీకు తెలుసు. మీ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అందరినీ గమనించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వైసీపీ నాయకులకు కూడా 2 సంవత్సరాలు ఎట్టో తగలబెట్టారు. అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కటి మీరు కుళ్ళబడిచి వదిలిపెట్టారు. మీరు ఇకనైనా మీ కళ్ళబొల్లి మాటలు, ఈ డూప్లికేట్ మాటలు, దగులుబాజీ మాటలు, దోపిడీ దుర్మార్గాలు ఆపి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో కొంత మేలు చేసి ఏదో ఒక విధంగా ప్రజలను గట్టెక్కిచ్చే మార్గం చేసి కొద్దిగా మీరైనా మంచి పేరు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా ఇలాగే ఈ ప్రభుత్వాన్ని వదిలేస్తే మీరు ఇంకా మోసపోతారు, ఇంకా నష్టపోతారు. ఎదురు తిరిగే తత్వం రావాలి. ఎక్కడికక్కడ ప్రజలు మేల్కోవాలి. వీళ్ళు చేసే దుర్మార్గాలను అడ్డుకోవాలి. అది ఏదైనా కానివ్వండి, స్కాములు కానీ, దోపిడీ కానీ, దుర్మార్గాలు కానీ, కేసులు కానీ, ఇంకోటి ఏదైనా కూడా ప్రజలు తిరగబడి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఎదురు తిరగకపోతే మీరు ఇంకా నష్టపోతారు. ఇది అర్థం చేసుకోండి. ప్రజలు మాకు సహకరించండి. మేము ప్రజల పక్షాన ఉంటాం. మాకు ఇప్పుడేం అధికారం వచ్చేది లేదు. 3 సంవత్సరాల దాకా ఏ ఎలక్షన్లు లేవు, ఏ పదవులు లేవు. దేనికోసం కాదు, మా ఆరాటం అంతా ప్రజల కోసమే. ఈ కరోనా కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రజలకు అండగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు మాత్రం ఈ కరోనా టైంలో కూడా ఏది చూసినా కూడా టీకాల్లో నొక్కేయాలా, భోజనాలు పెట్టే దాంట్లో హాస్పిటల్లో నొక్కేయాలా, ప్రతి దాంట్లో దోచుకోవాలనే చూస్తున్నారు. ఇవన్నీ గమనించి ప్రజలు మేల్కోండి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు మేము అండగా ఉంటాం. ప్రజలు తిరగబడండి, మాకు మీరు అండగా ఉండండి. ఈ ప్రభుత్వ దోపిడీని, దుర్మార్గాన్ని అరికడదాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజుకి మేల్కోండి, మేల్కోండి, మేల్కోండి. అభివృద్ధి అజెండాగా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్థానం కొనసాగుతోందని ఒంగోలు నగర్ మేయర్ గంగడ సుజాత తెలిపారు. మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మినిస్టర్ గారికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగనే మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రకాశం జిల్లా వాసులకు కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను మాత్రమే ప్రజల వద్దకు తీసుకెళ్ళి మరి అధికారంలోకి వస్తే ఏ రకంగా కూడా హామీ ఇవ్వని 121 పథకాలని ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. అలాంటి అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి నాయకత్వంలో మనమందరము పనిచేసినందుకు మేము గర్విస్తున్నాము. మన జిల్లా విషయానికి వచ్చినట్లయితే శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన అధికారంలోకి వచ్చి రాగానే ఎన్నో రోజులుగా అందరూ ఎదురు చూసినటువంటి మరి యొక్క వర్షాకాలంలో వచ్చిన సమస్యని 2 చినుకులు పడితేనే మరి మోకాళ్ళ లోతు నీరు వచ్చే సందర్భంలో ఆ నీరంతా కూడా ఆ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందున అందరూ ప్రజలు ఎక్కట్లు పడుతున్నారని తెలుసుకున్న మన వాసన్న మరి పోతురాజ కాలువని ఆధునీకరణ చేసి మరి 80 కోట్ల నిధులతో మరి ఆయన పనులు ఈ రోజుకి కూడా మరి 3 కిలోమీటర్ల పనులు పూర్తయినాయని అంటే మరి వారి యొక్క కృషి అందులో ఉందని చెప్పవచ్చును. అలాగనే నిన్ననే మనం చూసాము, అమృత పథకం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందరికీ దాహాన్ని తీర్చే విధంగా మరి 2017లో మరి టీడీపీ హయాంలో ఆ యొక్క పథకాన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి 104 కోట్లకి మరి ఏర్పాటు చేస్తే టీడీపీ వాళ్ళు ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తే ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నిధులని మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే మన కార్పొరేషన్ కానీ ఇవ్వాల్సి వస్తే మన దగ్గర లేనందువలన మరి వాసన యొక్క చొరవతో మరి మొట్టమొదటి విడతగా 70 కోట్లకు గాను 40 కోట్లను విడుదల చేసిన ఘనత మరి వాసనకే దక్కుతుంది. నిన్న మనం చూసాము మరి సెంట్రల్ లైటింగ్ ఎక్కడ చూసినా మరి కార్పొరేషన్ ఏ రకంగా ఉంటుందంటే ఇది సెంట్రల్ లైటింగ్ ఉంటే యొక్క అందాన్ని అందించే విధంగా మరి వాసన చేసిన కృషి మరి 3 కోట్లతో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత మరి వాసనదే. అంతేకాదండి, రీసెంట్గా మనం అందరం చూసి మరి కరోనా మహమ్మారితో ఎంతో మంది బాధితులు మరణానికి గురవుతుంటే మరి ఆయన చలించిపోయి మరి అక్కడ కావాల్సిన బెడ్స్ మరి హాస్పిటల్లో లేనందువలన మరి అక్కడే జర్మన్ షెడ్ ఏర్పాటు చేసి 80 బెడ్స్ని విత్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో సహా విత్ ఫుడ్తో అలాగనే వచ్చిన బంధువర్గానికి కూడా ఫుడ్ని 3 పూటలు ఏర్పాటు చేసిన ఘనత తన సొంత నిధులతో మరి ఇవన్నీ కూడా వాసన గారికి ఘనతే. నిన్న మనం చూసాము మరి ఆర్ఎన్బి వాళ్ళని ద్వారాగా మరి అక్కడ అల్లూరు వరకు కూడా కరవాది నుంచి అల్లూరు వరకు కూడా 3,63,00,000తో మరి యొక్క రోడ్డుని కూడా ఏర్పాటు చేసిన ఘనత మరి వాసనదే. ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాసన శాశ్వత పరిష్కారాలు ఏదైతే ఉన్నాయో అలాంటి పరిష్కారం చేసిన మార్గాన్ని దిశగా మనం పయనిస్తూ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో మన యొక్క ఒంగోలు నగరం యొక్క అభివృద్ధికి కూడా ఆయన నిరంతరం కృషి చేస్తున్న ఘనత మరి వాసనదే. ఇలాగ మిడిమిడిగా అప్పుడప్పుడుకే ఇన్స్టెంట్గా చేసిన అభివృద్ధి కాకుండా శాశ్వతంగా ఉండే అభివృద్ధిని ఆయన ఎప్పుడు కూడా చేసి 2 సంవత్సరాలు ఆయన పూర్తి సందర్భంగా నగర పార్టీ ఆధ్వర్యంలో నగర మేయర్ గంగాడి సుజాత గారి ముఖ్య అతిథిగా వచ్చేసి భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరి వాసన అభిమానులు, ఒంగోలు ప్రజల తరఫున వాసనకి ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. గత పాలకులు చూస్తే గత 5 సంవత్సరాల్లో నగరాభివృద్ధి ఏమీ లేకుండా కేవలం కమిషన్లకే రోడ్ల మీద రోడ్లు డివైడర్లు కట్టి వదిలేసి కమిషన్లే దండుకున్న ఒక పరిపాలన మనం చూసాం. 2 సంవత్సరాల కాలంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 52 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ ఇటుపక్క తూర్పుగా వైపు ఏదైతే వెంకటేశ్వర కాలనీ సమతానగర్ అది ఉందో అండర్ గ్రౌండ్ కేబుల్ చేయడం జరిగింది. దశాబ్దాల కాల పాటు మనం వేధిస్తున్న పోతురాజు కాలం పనులను 89.97 కోట్లతో ప్రారంభించడం జరిగింది. అదే 90 కోట్లతో నల్ల కాలువ పనులను ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా పార్టీలు చూడకూడదు, కేవలం ఎలక్షన్ రోజే రాజకీయాలు చేయాలి కానీ మిగతా రోజుల్లో రాజకీయం చేయకూడదు అని పరిపాలన కొనసాగిస్తూ 24,000 పట్టాలు ఎర్రజల్లలో స్మార్ట్ సిటీకి ఈ పాటికే వైఎస్ఆర్ జగనన్న కాలనీ అక్కడ మొదలు పెట్టాల్సింది. టీడీపీ వాళ్ళు కోటుపోవడం వల్ల అది కూడా అధిగమించి రానున్న కాలంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి అందరికి పట్టాలు ఇటు అక్కడ స్మార్ట్ సిటీగా ఒంగోలు 2 అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో ఇంకా ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంకొకసారి వాసన్న గారికి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పేదలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మరో మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రి ఉన్నటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారన్న వారు వచ్చినాక విద్యుత్తులు అనేటువంటి సమస్యలను తీసుకురావడమే కాకుండా ఈరోజు మరి ముఖ్యంగా ఒంగోలు జిల్లాకి అనేకటువంటి సంక్షేమ పథకాలతోటి కార్యక్రమాలతోటి మరి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈరోజు అండర్లైన్ కరెంటు తీసుకురావడం కూడా వారి యొక్క పాత్ర చాలా ఇది. అదే క్రమంలో గతంలో కూడా రిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం వారి యొక్క కృషి ఎంతో ఉంది. ఈరోజు కోవిడ్ మహమ్మారి పక్క వెంటాడుతున్నప్పటికీ మరి ప్రజలకి ఉచితమైనటువంటి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా ఈరోజు కోవిడ్ వ్యాధికి ఆయన చేసినటువంటి కృషి ఈరోజు రాష్ట్రంలోనే మంచి పేరు సంపాదించింది. అదే క్రమంలో నిన్న చూసినప్పుడు మరి గౌరవ మేయర్ గారి యొక్క వారితో పాటు మరి వాసన్న ఒంగోలు ప్రజలకి గత ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక బహుతర కార్యక్రమం చేపట్టి అది ఆ అర్థాంతరంగా దాన్ని అర్థాంతరంగా ఆపినటువంటి క్రమంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాసరెడ్డి అన్న, అదేవిధంగా మేయర్ గారు సుజాత గారు యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో ఒంగోలు ప్రజల యొక్క దాహార్తి తీర్చి రోజు మంచి బహుత్వ కార్యక్రమం చేయడం కూడా సందర్భంగా వారు మంత్రిగా చేపట్టారు కార్యక్రమం చేయడం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కీలకమైనటువంటి విద్యాశాఖ మరి మన జిల్లాకు దక్కడం, అదేవిధంగా మరి సురేష్ గారు కూడా అనేకటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకు వారి యొక్క మంత్రివర్గంలో మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా అనేక మార్పులు శ్రీకారం చుట్టి జగనన్న తోడు చిరు వ్యాపారులకు అండ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ సర్కార్. టీడీపీ దర్శి కోఆర్డినేటర్ పమిడి రమేష్. ఈ వార్త సమాప్తం. నమస్కారం.